హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఇది ఏంటంటే మనకి రాజస్థాన్లో ఉందండి. సో దీంట్లో మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే ప్రొఫెసర్ ఒక వేకెన్సీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ 4 వేకెన్సీలు, అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక వేకెన్సీ, రేడియాలజిస్ట్ ఒక వేకెన్సీ, నర్సింగ్ సూపరింటెండెంట్ ఒక వేకెన్సీ, నర్సింగ్ ఆఫీసర్ ఆయుర్వేద అండ్ మోడర్న్ ఒక వేకెన్సీస్, పర్సనల్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ, జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ ఒక వేకెన్సీ, ఎంటీఎస్లో 7 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ అన్నింటికి మనకి లాస్ట్ డేట్ ఏంటంటే డిసెంబర్ 5కి లాస్ట్ డేట్ అండి. ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. 24/10 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. 24/10 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 5 అనమాట. మనకి ప్రొఫెసర్లో ఏజ్ ఎస్సీ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. ఒక వేకెన్సీ ఉంది. సో దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఆయుర్వేద చేసి ఉండాలి విత్ 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్. సో దీనికి పీజీ డిగ్రీ ఇన్ ఆయుర్వేదాలో పీజీ చేసి ఉండాలి. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ కేర్ షరీర్. సో ఇది 40 years ఏజ్ లిమిట్, ఎస్సీలో ఒక వేకెన్సీ ఉంది. సో దీనికి పీజీ డిగ్రీ ఇన్ ఆయుర్వేద కన్సర్న్ సబ్జెక్ట్లో చేసి ఉండాలి. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకో కేటగిరీలో ఓబీసీ 40 years ఏజ్ లిమిట్. సో దీంట్లో కూడా పీజీ డిగ్రీ ఇన్ ఆయుర్వేద చేసి ఉండాలి. ఇంకా నెక్స్ట్ పంచకర్మ, ఈ కేటగిరీలో ఒక వేకెన్సీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఉంది. 40 years ఏజ్ లిమిట్, దీంట్లో కూడా పీజీ చేసి ఉండాలి, ఆయుర్వేదాలో పీజీ. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇది నాన్ టీచింగ్ వేకెన్సీ అండి. సో ఈ నాన్ టీచింగ్ వేకెన్సీలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒకటి ఉంది. 50 years ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అయితే 50 years ఏజ్ లిమిట్, డిప్యుటేషన్కి అయితేనేమో 56 years. సో దీనికి బ్యాచిలర్ డిగ్రీతో పాటు 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ సూపర్వైజర్ కేటగిరీ ఉండాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అయితేనేమో. అట్లాగే డిప్యుటేషన్ పర్పస్ అయితేనేమో ఎవరైతే సేమ్ కేటగిరీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత రేడియాలజిస్ట్. సో రేడియాలజిస్ట్లో మనకి రేడియాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసి ఉండాలి. నెక్స్ట్ నర్సింగ్ సూపరింటెండెంట్. సో ఈ నర్సింగ్ సూపరింటెండెంట్ ఇది డిప్యుటేషన్ కానీ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ అనమాట, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదండి. ఇది ఒక వేకెన్సీ. ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అది. తర్వాత నర్సింగ్ ఆఫీసర్ ఆయుర్వేద. సో దీనికి బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. నర్సింగ్ ఆఫీసర్ మోడర్న్ బీఎస్సీ హానర్స్ చేసి ఉండాలి. తర్వాత వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్. ఈ పర్సనల్ అసిస్టెంట్ కూడా డిప్యుటేషన్ బేస్డ్ 56 years, స్టెనోగ్రాఫర్ లెవెల్ 4లో ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆల్రెడీ చేసిన వాళ్ళకి. జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ వీళ్ళు కూడా లెవెల్ 5 జాబ్, 28 years 10+2 డిఎంఎల్టీ చేసి ఉండాలి. తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 7 వేకెన్సీస్, ఏజ్ లిమిట్ 25, ST1, OBC1 అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ కేటగిరీ 3. సో దీనికి స్టేట్ బోర్డ్ నుంచి 10th class పాస్ అవుతే సరిపోతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 5 వరకు ఉంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.